రిటైర్మెంట్ ఏజ్ హైక్, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్, అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్తే. రిటైర్మెంట్ వయస్సులో మార్పులు. సాక్షి ద్వారా ప్రచురించబడింది. సాక్షి ఎడ్యుకేషన్. ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ, అంగన్వాడీ ఉద్యోగులకు ఊరట. రిటైర్మెంట్ వయస్సు పెంపుదలతో ప్రభుత్వ ఉద్యోగులు కలవరం చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్త. రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో సమస్యలు పరిష్కారమవడం లేదన్న విమర్శల నడుమ, ప్రభుత్వం అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు దిశగా ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, మాతా శిశు సంక్షేమ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 65 ఏళ్లకు పెంచుతూ మే 31న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం శనివారం అమల్లోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగులకు ఊరటే గాని, ఇది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఒక పక్క శుభవార్తగా భావించబడినా, మరోవైపు ఉద్యోగ సంఘాల్లో కలవరానికి దారి తీసింది. గతంలోనే వేతనాల్లో పెంపు లేకుండా అధిక భారం మోపుతూ పనిచేయిస్తున్నామన్న వాదనలు ఉన్న వేళ, రిటైర్మెంట్ వయస్సు పెంపు నిర్ణయం మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. ఉద్యోగ సంఘాలు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం ఈ చర్యను ఇతర విభాగాలపై ఎలా వర్తింపజేస్తుందన్న అంశం ఉత్కంఠకు గురిచేస్తోంది. వయో పరిమితి పెంచిన వెంటనే లడ్డూ ప్రకటన, అంగన్వాడీ సిబ్బందికి పెంపు గుడ్ న్యూస్. పదవీ విరమణ వయస్సు పెంపుతో ఉద్యోగ వర్గాలను ఆశ్చర్యపరిచిన తెలంగాణ ప్రభుత్వం, మరోసారి ఊహించని ప్రకటన చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాల్లో పెంపు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు రూ.1,00,000 పింఛన్ బెనిఫిట్ పొందుతుండగా, తాజాగా దానిని రూ.2 లక్షలకు పెంచింది. అలాగే హెల్పర్ల బెనిఫిట్స్ ను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ ప్రయోజనాలు 60 ఏళ్లు పూర్తయ్యాక వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకునే వారికే వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొంది. పాత వాగ్దానాలు, కొత్త చర్యలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అంగన్వాడీ ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు, జీతాల పెంపు వంటి ఎన్నో సంక్షేమ నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీ కార్యకర్తలకు, టీచర్లు,"గా గుర్తింపు ఇచ్చి, వారి వేతనాలను గణనీయంగా పెంచిన ప్రభుత్వం, ఎన్నికల సమయంలో జీతాల్లో మరింత పెంపుని వాగ్దానం చేసింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం